రైట్. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ఈ నెల 10వ తేదీన ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో జరగనుంది. కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరగనున్నటువంటి సమావేశంలో ఇప్పటివరకు పలువురు నేతలపై వచ్చిన ఫిర్యాదులపై చర్చించి తదుపరి నిర్ణయం తీసుకున్నట్లు మల్లు రవి తెలిపారు. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిపై వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండడంతో దీనిపై ప్రధానంగా మీటింగ్లో చర్చించబోతున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ మీటింగ్పై పీసీసీలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే ఎపిసోడ్పై కూడా ఢిల్లీలో ప్రధానంగా స్పందించారు. దీనిపై వాస్తవాలు ఏమిటో తెలుసుకొని ఆయన విచారణ కోరతామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేయడంపై అందరిలో కూడా ఆసక్తి చర్చ సాగుతుంది. ఏం మాట్లాడబోతున్నారని రైట్. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ఈ నెల 10వ తేదీన ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో జరగబోతుంది. కమిటీ చైర్మన్ మల్లు రవి అలాగే అధ్యక్షత వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఇప్పటివరకు పలువురు నేతలపై వచ్చినటువంటి ఫిర్యాదులపై చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోబోతున్నట్లు మల్లు రవి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతల మధ్య వైరుధ్యాలు భయపడుతున్నాయి. అక్కడ ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించి సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. సో ప్రధానంగా ఏ అంశాలపై మాట్లాడే అవకాశం కనిపిస్తుంది? ఎవరెవరు హాజరు కానున్నారు? రైట్ రాజశేఖర్, ఎల్లుండి 10వ తేదీకి సంబంధించి కూడా గాంధీ భవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగబోతా ఉన్నది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పలు నియోజకవర్గాలకు సంబంధించి కూడా నేతల మధ్య సఖ్యత కావచ్చు, విభేదాలకు సంబంధించి కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు అందాయి. ఇక మరోవైపు కొండా మురళికి సంబంధించి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు అలాగే కొండా మురళికి సంబంధించిన దంపతుల వర్సెస్ విభేదాలు కొనసాగుతున్న నేపథ్యం ఉంది. దానిపైన ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కావచ్చు క్రమశిక్షణ కమిటీ ముందు ఎమ్మెల్యేలు అలాగే కొండా మురళికి సంబంధించి కూడా హాజరయ్యారు. వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా ఆ ఇష్యూకి సంబంధించి కూడా అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఆయన గత కొంతకాలంగా సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా టార్గెట్గా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ట్వీట్ కూడా చేస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. నిన్న చేసిన వ్యాఖ్యలు కావచ్చు, గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక సభా వేదికగా కూడా మరో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా అని కూడా ప్రకటించినప్పటికీ ఆయన దాన్ని ఖండించారు. ట్వీట్ కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధిస్తే ఇక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కొనసాగుతారు, మీరు ఈ విధంగా ప్రకటించడం సరైంది కాదు అనేది కూడా ఆయన గతంలో సీఎం చేసిన వ్యాఖ్యలపైన కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరోవైపు మొన్న ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి కూడా అంశాలపైన రేవంత్ రెడ్డి సోషల్ మీడియాకి సంబంధించి కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. జర్నలిజం సంబంధించి కూడా ఒక అక్షర ముక్కరాని వారు కూడా సోషల్ మీడియా జర్నలిస్ట్గా పరిగణిస్తూ కూడా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నట్టుగా కూడా ప్రకటించడం, దాన్ని కూడా ఖండిస్తూ వస్తారు. ఇక నిన్న సంబంధించి కూడా మంత్రి పదవి పైన కూడా కీలక కామెంట్స్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మంత్రి పదవికి సంబంధించి కూడా తను ఎవరి కాళ్ళు పట్టుకునే పరిస్థితుల్లో లేను, నేను మంత్రిగా సీనియర్ నేతగా కొనసాగుతూ వస్తున్నాను, మునుగోడు ప్రజలకు సంబంధించి కూడా ప్రజల శ్రేయస్సు కోసం ఎప్పుడు ఆలోచిస్తాను. ఇక మంత్రి పదవికి సంబంధించి కూడా తాను మంత్రి పదవి మునుగోడు ప్రజలకు సంబంధించి తనకు ఇచ్చిన హామీ మేరకు ఆ మంత్రి పదవి తనకు ఇవ్వాలని కోరడం జరిగింది. భువనగిరి
మంగళగిరి ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే తనకు మంత్రి పదవి ఇస్తానని కూడా గతంలో హామీ ఇచ్చారు. తన పార్టీ మారి నుంచి మళ్ళీ ఆ కాంగ్రెస్లో వచ్చినప్పుడు కూడా హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చుకోవాలని కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా కాంగ్రెస్లో దుమారం రేగుతుందని చెప్పొచ్చు. ఏదైతే ఎల్బీ నగర్ నుంచి తను పోటీ చేస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చేవారు, మునుగోడు నుంచి పోటీ చేసినందుకే తనకు మంత్రి పదవి